నేర్చుకోగలం. మా ఇంట్లో దూరి మావన్ని వాళ్ళు కొట్టి ఇప్పుడేమో ఇక్కడ జరగలేదు. నాకు పోలీసులకు ఇప్పుడు అక్కడ జరగలేదే. వాళ్ళ బార్డర్లో వాళ్ళు ఉన్నారు, నా బార్డర్లో నేనున్నా. ఒక్కరు రాలేదు పోలీసు వాళ్ళ లోపలికి. వచ్చేదానికి కూడా వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళకి వచ్చేదానికి కూడా పవర్ ఉంది. ఎప్పుడు సర్చ్ వారెంట్ తీసుకొని రండి. మీకు అన్ని పవర్స్ ఉన్నాయి, ఎందుకు మిస్యూజ్ చేస్తారు మీ పవర్లని? మీ పవర్లను మిస్యూజ్ చేయొద్దండి. పోలీసులు బాగా చెప్తారు, మీ పవర్ మిస్యూజ్ చేయొద్దండి. మీకు ఎందుకు లేదు? ఎవరు చెప్పినారు మీకు లోపలికి వచ్చేదానికి అధికారం లేదని? లోపలికి వచ్చేదానికి అధికారం ఉంది మీకు. ఒక పేపర్ మా మొగాన్ని పడేసి మీరు రావచ్చు. నిన్న పోయి మా ఇంట్లో అంతా సెర్చ్ చేస్తారా? ఆడ నా వర్క్షాప్ అంతా ఫుటేజ్లో అవన్నీ ఉన్నాయి. ఏమి ఈ రోజుతో అయిపోయిందా? దానికి టైం ఉంటుంది. నేను ఫైల్ చేస్తాను కేసు. ఏమవుతారు మీరు? పోరాడతాం సార్. కోర్టు ఉన్నాయి సార్, కోర్టు ఉన్నాయి కదా సార్. మరి న్యాయం అవుతుంది కదా సార్. పొలిటికల్ అనేది 5 సంవత్సరాలే కదా సార్. భయపడాల్సిన పనే లేదు. 5 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు ఏందో 5 ఏళ్ళు రా. 16 నెలలకే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. 16 నెలలకే అయిపోయింది. ఎవరు తింటారు కాబట్టి మేము మా దగ్గర ఏముంది. ధన్యవాదాలు. ఇది ఇప్పటితో అయిపోలేదు, ప్రారంభం. ఇది ప్రారంభం. బ్రహ్మాండంగా దీన్ని చేపడతాను. చూడండి ఎలా ఉంటుందో. పల్లెకి పోయి కూర్చొని ఈ కేసులు ఏమే వీటికి ఏదో అయిపోయింది అనుకుంటాను, అయిపోలే. మొదలు పెట్టినాం. చూడండి ఎంతమంది వస్తారు. ఈ పొద్దు 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారము జరిపినారు దీన్ని. ఎంతమంది ఆపుతారు చూసినారు కదా. రామతీర్థమ యాదవ్ లాస్ట్కు చెప్పులు వేయించుకున్నారు, రాళ్ళు వేయించుకున్నారు, నీళ్ళ ప్యాకెట్లు కొట్టించుకున్నారు. ఎంత సెక్యూరిటీ ఉంది వాళ్ళకు. మళ్ళీ ఒకటి అంటారు, ఈ పొద్దు మా ఇంట్లోకి వచ్చి మావన్నీ పలకొట్టి ఏమే ఎవరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పోలీసు ఉండిందే.